అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం నూతనంగా బాధ్యతలు తీసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అప్పలరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నవరాత్రుల్లో భాగంగా అందరూ కూడా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అందులో పర్మిషన్ తీసుకోవాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదని, అలా చేస్తే కమిటీ వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి తనకు లా అండ్ ఆర్డర్ అమలు చేసేలా నాయకులు, గ్రామ పెద్దలు, యువత సహకరించాలని కోరారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దీనికి సింగిల్ విండో సిస్టమ్ అనేది పోలీసు, రెవెన్యూ అందరి తరఫున పెట్టడం జరిగింది. ఆ యాప్లో వెళ్ళి అందరూ రిజిస్టర్ చేసుకొని యాప్ను డౌన్లోడ్ చేసుకుని యాప్లో రిజిస్టర్ అయ్యి దాంట్లో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ అందరినీ పాటించవలసిందిగా కోరుతున్నామండి. అలాగే ప్రతి పెండల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలు ఇవన్నీ అందరూ పాటిస్తారని చోడవరం ప్రజలందరికీ, అలాగే కమిటీ సభ్యులు, ఈ వినాయక పెండల్స్ కమిటీ నాయకులందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు పి అప్పలరాజు. నేను చోడవరం ఎస్హెచ్ఓగా నిన్నే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కావున చోడవరం ప్రజలందరూ సహకరించి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, అలాగే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఇలాంటివన్నీ లేకుండా, అలాగే NDPS కేసులో కానీ ఇటువంటి సమాచారం ఉన్నా మాకు అందజేస్తారు.